హలో ఫ్రెండ్స్, రాజస్థాన్లో ఖాటూ శ్యామ్గా కోట్ల మందితో పూజలు అందుకుంటున్న ఈ దేవుడు ఎవరో తెలుసా? కురుక్షేత్ర మహాసంగ్రామం 18 రోజులు జరిగిందని మనందరికీ తెలుసు. కానీ కేవలం ఒక్క నిమిషంలో ఆ మహాయుద్ధాన్ని ముగించగల శక్తి ఒక 18 ఏళ్ల కుర్రాడికి ఉందని మీకు తెలుసా? ఆయనే బార్బరీకుడు, భీముడి మనవడు, ఘటోత్కచుడి కొడుకు. ఇతని దగ్గర ఉన్నది కేవలం 3 బాణాలు మాత్రమే. కానీ ఆ 3 బాణాలు సాక్షాత్తు శ్రీకృష్ణుడినే షాక్కి గురి చేశాయి. శ్రీకృష్ణుడు ఒక ముసలివాడి వేషంలో వచ్చి ఇలా అడిగాడు, ఏంటి బాబు, కోట్లాది మంది ఉన్న ఈ యుద్ధంలో ఈ 3 బాణాలతో ఏం చేస్తావు? అప్పుడు బార్బరీకుడు ఇచ్చిన సమాధానం వింటే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. కృష్ణ, నాకు ఒక్క బాణం చాలు శత్రువులందరినీ గుర్తుపట్టడానికి, 2వ బాణం నా వాళ్ళని సేఫ్గా ఉంచడానికి, 3వ బాణం అసలు ఏమీ మిగలకుండా అందరినీ ఫినిష్ చేయడానికి. అప్పుడు కృష్ణుడు ఆశ్చర్యంతో నేను ముసలివాడి వేషంలో వచ్చినా ఎలా గుర్తుపట్టాడు అనుకుని ఒక ఛాలెంజ్ విసిరాడు. సరే, ఈ చెట్టుకున్న ఆకులన్నిటికీ ఒకే బాణంతో రంధ్రం చేయి చూద్దాం అన్నాడు. బార్బరీకుడు బాణం వదిలాడు. ఆ బాణం గాలిలో చేస్తున్న శబ్దం, ఆ వైబ్రేషన్స్ మామూలుగా లేవు. అది చెట్టుకున్న వేల ఆకులకు రంధ్రం చేస్తూ వెళ్తుంది. ఇక్కడ కృష్ణుడు ఒక మైండ్ గేమ్ ఆడాడు. తెలివిగా ఒక ఆకును తన కాలి కింద దాచాడు. కానీ ఆ బాణం వెనక్కి వచ్చి కృష్ణుడి కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అంటే ఆ ఆకును వదిలే ప్రసక్తే లేదని ఆ బాణానికి తెలుసు. దిస్ ఈజ్ లిటరలీ నెక్స్ట్ లెవెల్ ప్రెసిషన్ కదా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? బార్బరీకుడు తన తల్లికి ఒక మాట ఇచ్చాడు, నేను ఎప్పుడు ఓడిపోయే పక్షాన నిలబడి యుద్ధం చేస్తాను అని. ఇక్కడే అసలైన డేంజర్ని శ్రీకృష్ణుడు గ్రహించాడు. బార్బరీకుడు కౌరవుల్ని చంపడం మొదలు పెడితే కౌరవులు బలహీనపడతారు. అప్పుడు తన శపథం ప్రకారం బార్బరీకుడు కౌరవుల వైపు వెళ్ళి పాండవుల్ని చంపాల్సి వస్తుంది. ఇలా జరిగితే చివరికి బార్బరీకుడు ఒక్కడే మిగులుతాడు. ధర్మం అనేది పూర్తిగా నాశనం అవుతుంది. ధర్మాన్ని కాపాడటం కోసం కృష్ణుడు బార్బరీకుడిని ఒక పెద్ద దానం అడిగాడు. అది బార్బరీకుడి తల. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ వీరుడు తన తలని కోసి కృష్ణుడికి కానుకగా ఇచ్చేశాడు. కానీ అతనికి ఒక చిన్న కోరిక ఉంది, అదే యుద్ధం మొత్తం తన కళ్ళారా చూడాలని. అందుకే శ్రీకృష్ణుడు ఆ తలని ఒక కొండపైన పెట్టి యుద్ధం మొత్తం కనిపించేలా వరం ఇచ్చాడు. యుద్ధం అయిపోయాక పాండవులు మేము గెలిచామని విర్రవీగుతుంటే అప్పుడు ఆ కొండపైన ఉన్న బార్బరీకుడు నవ్వి చెప్పిన సత్యం ఏంటో తెలుసా? నాకు ఇక్కడ భీముడు కనిపించలేదు, అర్జునుడు కనిపించలేదు, ధర్మరాజు కనిపించలేదు, కానీ నాకు కనిపించిందంతా శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం మాత్రమే. ఆ చక్రం శత్రువులను నరుకుతుంటే కృష్ణుడు తన మాయతో అందరినీ ఆడిస్తున్నాడు. ఈరోజు ఆ బార్బరీకుడు రాజస్థాన్లోని ఖాటూ శ్యామ్గా కోట్ల మందితో పూజలు అందుకుంటున్నాడు. నిజమైన వీరత్వం అంటే కేవలం గెలవడం కాదు, మంచి కోసం, ధర్మం కోసం తనని తాను త్యాగం చేసుకోవడం. కానీ ఆ తలని కొండపైన ఉంచినప్పుడు బార్బరీకుడు చూసిన మరొక భయంకరమైన రహస్యం ఏంటి? శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అతనికి మాత్రమే ఎందుకు చూపించాడు? ఆ మిస్టరీ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అప్పటిదాకా నేను మీ ప్రశాంత్, మీరు చూస్తున్నారు మీమ్ భాష, సైనింగ్ ఆఫ్.